అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అన్ని హాట్లు, రొట్టెలు, చపాతీలు ఇలాంటివి చూపిస్తున్నారు మీరు. తీయగా ఏదైనా తినాలనిపిస్తోందండి. సింపుల్గా తొందరగా చేసేసుకునేది, శీతాకాలం తినాల్సింది. తినాల్సిందా? అలాంటి ఒక స్వీట్ చేసుకోండి తప్పకుండా. ఏమిటో చెప్పు, నీకు తెలుసా? నాకు ఇక్కడ ఏవేవో కనిపిస్తున్నాయి పదార్థాలు. ముఖ్యంగా క్యారెట్ కనిపిస్తోంది. చక్కగా క్యారెట్ హల్వా చేసుకుందాము. క్యారెట్ హల్వాని 4-5 రకాలుగా చేసుకోవచ్చు జయ. అలవాటుని బట్టి, అవగాహనని బట్టి. పంచదార వేసి చేస్తాం జనరల్గా. ఇది శీతాకాలం కాబట్టి షుగర్ తక్కువగా తీసుకుంటే మంచిది, ఎందుకంటే జలుబు చేస్తుంది. బెల్లంతో చేసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్ వేసి చేసుకోవచ్చు. తర్వాత ఏమో ఖర్జూరపు గుజ్జు దాంతో వేసుకోవచ్చు, దాంతో చేయొచ్చు. తర్వాత కోవా, పచ్చి కోవా తెచ్చుకొని కోవా కూడా వేసుకోవచ్చు. మనం సింపుల్గా ఈజీగా ఒక 10 నిమిషాల్లో అయిపోయేది. ఒక 1/2 kg క్యారెట్ తోటి చేసి చూపిద్దాం. తప్పకుండా అండి. స్టవ్ వెలిగిద్దామా? ఏదైనా ఒక వెడల్పాటిది ఈజీగా పాలు ఎవాపరేట్ అయిపోయేటట్టుగా పెట్టుకోవాలి. ఓకే అండి. ముందు కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు వేయించుకుందాం. దీనికి చాలా నెయ్యి ఏం అక్కర్లేదు. ఒకవేళ మీరు ఏదైనా వెయిట్ లాస్, వెయిట్ తగ్గించే ప్రయత్నాలు ఉంటే కొంచెం నెయ్యి తగ్గించుకోండి. కాదు పిల్లలు ఉన్నారు తింటారు నెయ్యి అంటే ధారాళంగా వేసుకోవచ్చు. మన పద్ధతిని బట్టి, మన అవసరాన్ని బట్టి. రమగారు, ఒక్కసారి ప్రాసెస్ చెప్పండి. క్యారెట్ వేయించుకుంటాము. అది కొంత వేగాక కాసిన పాలు పోసి పాలతో క్యారెట్ని ఉడకనిస్తాం. పాలు పూర్తిగా క్యారెట్ పీల్చేసుకున్నాక బెల్లమో పంచదార మనం ఏది వేయదలుచుకుంటే దాన్ని వేసుకుని దాని క్యారెట్ అది కలిసి పాకం వచ్చేదాకా అడ్డు పెట్టుకోవాలి. నెయ్యి వేసుకోవడం, తర్వాత కొంచెం ఇలాచీనా, ఏలక్కాయ పొడి, జీడిపప్పులు వేయిస్తాం కదా, ఇవి వేసి గార్నిష్ చేసుకోవటం, మనం వడ్డించేసుకోవటమే. దీనికి ఏంటంటే బెల్లము ఒకవేళ ఇసుక ఉంది అలా డౌట్ ఉంటే ఒకసారి కరగబెట్టుకుని వడపోసుకోండి. బెల్లం బాగుండి ఆర్గానిక్ బెల్లం దొరికితే చక్కగా చేసుకోవచ్చు. ఇవాళ రేపు చాలామంది మామూలు బెల్లం కూడా వాడకుండా తాటి బెల్లం వాడుకుంటున్నారు. అవునండి. అదొకటి. పామ్ షుగర్, కొబ్బరి షుగర్ కూడా, కోకోనట్ షుగర్ దొరుకుతుంది, అది కూడా వేస్ట్ చేసుకోవచ్చు. క్యారెట్ ఏంటంటే తొందరగా వేగిపోతుంది, ఉడికిపోతుంది. ఒంటికి చాలా మంచిది కదా క్యారెట్. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, మంచిది, సులువుగా దొరుకుతుంది. ఈ రోజుల్లో ప్రధానంగా బాగా ఎక్కువ దొరుకుతుంది. మంచివి బాగా అంటే చక్కగా దొరుకుతుంది, అందంగా ఉంటుంది క్యారెట్. మనకల్లా కావాల్సింది ఏంటంటే ఫ్రెష్ క్యారెట్, అంతే. కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు. బాదం పప్పులు 1 గంట నానబెట్టి సన్నగా చీరేసి బాదం పప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. మన అలవాటు, చాయిస్ ఏదైనా సరే. కానీ రమ్మగారు, ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, సడన్గా చాలా క్విక్గా చేసే స్వీట్ అంటే క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా, రవ కేసర్ లాంటివి చేసుకోవచ్చు. క్యారెట్ హల్వా అయితే కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కొంచెం బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళని కూడా క్యారెట్ ఎక్కువ తీసుకోమంటారు రమ్మగారు. బీట్రూట్ కూడా, క్యారెట్, బీట్రూట్. అదే అంటే కంటి సమస్యలు ఉన్నవాళ్ళు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు క్యారెట్ తోటి ఏదైనా పదార్థాలు తీసుకోవటం, పచ్చి క్యారెట్లు తినడం లాంటివి చేస్తే బాగుంటుంది. చూడండి, క్యారెట్ తోటి నూనె చేసుకునే విధానం ఉంది స్కిన్కి, చేసి చూపిద్దాం ఒకసారి. తీసేద్దాం, వేగిపోయినాయి. ఇందులోనే క్యారెట్ వేసేస్తారు. క్యారెట్ వేసి వేయించేద్దాం. పాలు పోసేద్దాం. పచ్చిపాలే కదండి, కాగిన పాలు అయితే బాగుంటుంది. ఇవి మనం హోల్ మిల్క్ లాంటివి ఏమైనా కనుక పెట్టుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. ఓకే. ఈ పాలతోటి దీన్ని ఇంకా కొంచెం ఉడకనిద్దాం. మొత్తం పాలన్నీ పీల్చేసేదాకా ఉడికిపోనిస్తే అప్పుడు మనం బెల్లం వేసేసుకోవచ్చు. అలానే ఈ లోపల మన బెల్లం కూడా కొంచెం కరగబెట్టేసుకుందామా, ఇబ్బంది లేకుండా. అవునవును, అనుమానం లేకుండా. మూత పెట్టేస్తారా? మూత పెట్టేసే. ఇప్పుడు ఒక కప్పు పాలు పోసాం కదా, 1 కప్పు బెల్లం సరిపోతుంది. క్యారెట్ తీయగా ఉంటుంది, పాలు పోయటం వల్ల కొంత కమ్మగా మారుతుంది కాబట్టి బెల్లం సరిపోతుంది. ఒకవేళ మీ స్వీట్ని అనుసరించి మీకు ఇంకొంచెం తీపి కావాలంటే మరి కాస్త బెల్లం వేసుకోవచ్చు. కరగబెట్టేసుకుంటే ఏంటంటే ఇందులో ఏదైనా ఇసుక, అవునవును, తుమ్ము, ధూళి లాంటివి ఏమైనా అనుమానాలు ఉంటే అవి లేకుండా పోతాయి. కాసిన నీళ్ళు పోయొచ్చు, ఏం పర్వాలా, ఎందుకంటే క్యారెట్ ఉడుకుతుంది అండ్ ఎవాపరేట్ అయిపోతుంది. అవునవును. కొంచెం సన్నగా ముక్కలు పెట్టుకుంటే రమ్మగారు తొందరగా కరుగుతుంది. అంటే బెల్లాన్ని చాకుతోటి చెక్కేస్తే క్యారెట్ కోరినట్టు కోరేస్తే తొందరగా కరిగిపోతుంది. దీన్ని ఏమైనా తిప్పమంటారా? అవసరం లేదా? అవసరం లేదు, అయినా కూడా చూడు నీకు డౌట్గా ఉంటే.
పాలు దాదాపుగా లాగేసింది. అవునవును. మూత తీసి వదిలి పెడదాం. ఉడికినట్టుంది కదా, మూత తీసి ఉడుకు వదిలేస్తే పట్టిందండి. ఆ మిగిలిన పాలన్నీ ఎవాపరేట్ అయ్యేదాకా ఉంచేస్తే సరిపోతుంది. ఈ లోపల బెల్లం కరిగిపోతుంది. చూడండి మన బెల్లంలో పీచులు ఉన్నాయి. ఆర్గానిక్ బెల్లం అయితే బాగుంటుంది అని చాలామంది చెప్తున్నారు, కానీ చూడండి మరి. అదే కానీ ఇప్పుడు చూడండి అన్నీ కూడా క్యారెట్ మంచిదే, బెల్లం మంచిదే, పాలు కొంచెం నెయ్యి వేస్తున్నాము, అన్ని ఆరోగ్యానికి మంచివే కదా. మంచి విషయాలు. ఆరోగ్యం సంగతి ఎలా ఉన్నా ఇది పెద్ద చాలా అయిపోదు, తలా ఒక స్పూను వస్తుంది అంతే కదా. ఒక చిన్న స్వీట్ ఏదో తినాలి అని అనిపించినప్పుడు తినేయడమే. మీకు తెలుసా ఇవాళ రేపు పిల్లలకి చెరుకు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు చిన్నపిల్లలు అయితే. అంటే చెరుకు తెలుస్తోంది, ఇక షుగర్ కేన్ జ్యూసులు తాగుతారు కదా, కాకపోతే ఆ చెరుకే ఈ పంచదారకి అనే విషయం తెలీదు, అవుతుందని తెలీదు. ఇదేం పాకం రావక్కర్లేదు, బెల్లం మొత్తం ఈవెన్ గా కరిగిపోతే చాలు. ఇంతకంటే తక్కువ నీళ్ళు పోసినా సరే బాగానే ఉంటుంది. బెల్లం కరిగిపోయింది, ఇది ఆపేస్తా. ఈ లోపల అది అవని మనకి A1 మిల్క్, A2 మిల్క్ అట్లా మంచి మంచి పాలు వస్తున్నాయి ఇవాళ రేపు. అవునవును. గేదె పాలు దొరికితే అవైనా కూడా, గేదె పాలు దొరికినా కూడా చిక్కని పాలు పోస్తే ఎక్కువ కమ్మగా ఉంటుంది. అవును. హోల్ మిల్క్ అంటే మన గేదె పాలు లేకపోతే హోల్ మిల్క్ ప్యాకెట్ కొనుక్కోవటం, అవి పోసుకుంటాం. అవును. ½ లీటర్ అవసరం ఉండదు కదా, ఒక ½ లీటర్ చపాలు, ఒక గ్లాస్ పాలు సరిపోతుంది. అయిపోయింది దాదాపుగా, చిన్న ఉడకొస్తుంది. పోసేద్దామా? ఓ చిన్న వడకట్టు విడిగా ఏదైనా గిన్నెలో పోసుకోండి, లేదా డైరెక్ట్గా పోసేసినా ఏమవుతుంది. దీని మీద చాలా డౌట్లు ఉంటాయి నాకు, అసలు బెల్లం మీదే పిచ్చి అనుమానం. పంచదారతో చేసిన దాని రంగు వేరు, బెల్లంతో చేసిన దాని రంగు వేరు. అవునండి. అండ్ మోర్ ఓవర్ మనం ఏ రంగు బెల్లాన్ని తెచ్చాము అనే దాన్ని బట్టి హల్వా కలర్ ఉంటుంది. మనం లేత రంగు బెల్లం తెచ్చుకుంటే హల్వా కొంచెం పింక్ షేడ్ ఉంటుంది, గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఇది కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. వచ్చేసిందమ్మా. కొద్దిగా ఏలక పొడి, ఏలక పొడి వేస్తేనే వచ్చేస్తుంది. అవునండి. మనకి దేవాలయపు ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా కొంచెం నెయ్యి వేస్తాను జయ, ఏమిటో పైన నెయ్యి వేస్తే కానీ తోచని ఒక లక్షణం అలవాటు అయిపోయింది. జీడిపప్పులు వేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగండి. దీన్ని వేడిగా కప్పులో పెట్టి ఇవ్వచ్చు, చల్లారాక ఇవ్వచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చేయొచ్చు. కాకపోతే ఎక్కువ నెయ్యి వేసిన పదార్థాలని ఫ్రిడ్జ్లో పెట్టకపోవటం చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసరికల్లా నెయ్యి అంతా జమ దగ్గరకు వచ్చేస్తుంది కదా, అంత గొప్పగా ఉండదు. బౌల్లోకి తీసేయండి. ఇదిగో జయ, వేడి కమ్మని గుమగుమలాడే క్యారెట్ హల్వా. థ్యాంక్ యూ రమ్మగారు, థ్యాంక్ యూ. చూడ్డానికి బాగుంది చూడు. అవునండి. బెల్లం వేస్తామా, పంచదార వేస్తామా, కండెన్స్డ్ మిల్క్ వేస్తామా, మందే చాయిస్. బెల్లం వేసాం కదా, నెక్స్ట్ టైం కండెన్స్డ్ మిల్క్ తోటి ఈజీగా ఇంకా సింపుల్గా చేసుకునేది చూద్దాం. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ రమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్.